హాయ్, హలో, నమస్తే. మీరు బాగున్నారా? ట్రావెల్ అండ్ టేస్ట్ విత్ నిహాకి స్వాగతం. థియేటర్స్లో ఎంతో ఖరీదైన పాప్కార్న్ని రుచిలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా తక్కువ కాస్ట్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా పాన్లో ఒక స్పూన్ బటర్ వేసుకుని కొద్దిగా కరిగాక ఒక 100 మిల్లీలీటర్లు కార్న్ కెర్నల్స్ ని యాడ్ చేసుకోవాలి. బటర్ బదులు ఘీ లేదా నూనె వేసుకోవచ్చు. ఈ కార్న్ కెర్నల్స్ సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. పసుపు వేయటం వల్ల కలర్ తో పాటు ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉంటాయి. పాప్కార్న్ లో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల వెయిట్ లాస్ లో సహాయపడుతుంది. 4-5 నిమిషాలు వేపుకున్నాక కెర్నల్స్ పాప్ అవటం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు గిన్నెకు మూత పెట్టి పాప్కార్న్ అన్నీ పాప్ అయ్యే వరకు వేయించండి. మధ్య మధ్యలో గింజలు అన్నీ పాప్ అయ్యేలా బాగా కలియబెట్టండి. పాప్ అయ్యే శబ్దం ఆగిపోగానే మూత తీసి మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడేలా ఉప్పు చల్లి బాగా కలియబెట్టండి. మీకు ఇష్టమైతే కాస్త చిల్లీ పౌడర్ లేదా చీజ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, మనందరికీ ఎంతో ఇష్టమైన పాప్కార్న్ని ఇంట్లోనే ఈ పద్ధతిలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేడి వేడిగా పాప్కార్న్ను తింటూ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్స్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.